హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన, ఎపిసోడ్ 30. అబ్బా రాక్షసి అంటూ చేతిని రుద్దుకుంటూ, నిజం కదా, ఏం తెలుసు తమరికి మొగుడికి ఏం కావాలో ఏమివ్వాలో అస్సలు తెలీదు. చక్కెర పక్షిలా ఎప్పుడు అమ్మగారు కనిపిస్తారా అని ఎదురు చూడడం తప్ప ఏం చేయలేకపోతున్నా అని అంటున్న కృష్ణని చిరుకోపంగా చూస్తూ, పాపం ఇప్పుడు తమలో ప్లేబాయ్ నిద్రలేచాడా అని వెటకారంగా అడిగింది మోహన. నీకు నాలో ఇంకా ప్లేబాయ్లా కనపడుతున్నానా? నీ మొగుళ్ళో వచ్చిన మార్పు కనపడలేదా అని చిరుకోపంగా అన్నాడు క్రిష్. పెద్ద గొప్పేలే, వేసే వేషాలన్నీ మూతి మీదకి మీసమ్మలోగానే మొదలెట్టేసి 30కి అన్నే చూసేసావు. ఇకేం మిగిలిందని కోపంగా కసిరింది మోహన. అబ్బా దెప్పకే, అదేదో తెలిసి తెలియక అక్కడ కల్చర్కి తప్పనిపించలేదు. కానీ నిన్ను చూశాక నిన్ను చూసిన కంటికి మరో ఆడదా అనలేదు. నిన్ను తప్ప నా మనసు శరీరం మరొకరి స్పర్శను కోరుకోవడం లేదే, అది తెలియట్లేదా నీకు అన్నాడు అలకగా క్రిష్. ఓ గొప్పలే, నాకు నువ్వేం చెప్పకంటూ మోహన్ తిప్పేసింది మోహన. క్రిష్ నవ్వుతూ, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా భలే టాపిక్ చేంజ్ చేసావే అన్నాడు. మోహన లోపల నవ్వుకుని, లేదంటే తమను అడగంగానే చెప్పేస్తారు అంటూ కోపం నటించింది. సిగ్నల్ దగ్గర కారు ఆపి మోహన వైపు చూస్తూ, చెప్పడానికి ఏంటి నొప్పి, ఎటు ఏం చేయనివ్వవు, మాటలు కూడా అవసరం లేదా అన్నాడు క్రిష్. మోహన సిగ్గుతో, ఛీ నీకెప్పుడు అదే అవా అంది. రోజు నిన్నేదో చేసినట్టు ఎందుకే సిగ్గు అంటూ నవ్వుతూ అటు చూసిన క్రిష్కి ఒకడిని చూడగానే ఆటోమేటిక్గా పిడికిళ్ళు బిగుసుకున్నాయి. క్రిష్ ఉన్నట్టుండి కోపంగా మారడం చూసిన మోహన కంగారుగా, ఏమైంది కృష్ణ అనింది. క్రిష్ వెంటనే నార్మల్ అవుతూ, ఏం లేదులే, ఏదో గుర్తొచ్చింది అంటూ నవ్వి ఫోన్ తీసి మోహన చూడకుండా శరత్కు మెసేజ్ చేశాడు. ఆ పర్సనల్ వెహికల్ నెంబర్ షేర్ చేసి, వాడు రేపటికల్లా మన కస్టడీలోకి రావాలి, నువ్వేం చేస్తావో చెయ్యి అని మెసేజ్ పంపి ఫోన్ పక్కన పడేసి అతని వైపు చూశాడు క్రిష్. కారులో తన పక్కనున్న అమ్మాయిని పబ్లిక్ అని కూడా లేకుండా కిస్ చేస్తూ తన బాడీని ఎక్కడెక్కడో తడుముతూ ఉంటాడు ధీర్. ఫ్రెండ్స్లో ఒకడైన సుధీర్ అనేవాడు. నీ పని రోజు క్లోజ్ రా, ఎంత ఎంజాయ్ చేస్తావో చెయ్యి అని కసిగా అనుకున్నాడు క్రిష్. సిగ్నల్ క్లియర్ అవ్వగానే కార్ని ఊరు వైపు పోనిచ్చాడు క్రిష్. వాడి సంగతి శరత్కి వదిలేసి ఊరు పొలి మీద చేరేసరికి చీకట్లు ముసిరాయి. క్రిష్ కార్ని నేరుగా తన బంగ్లా వైపు పోనిచ్చాడు. మోహన ఇంటిని జనార్దన్ తగలపెట్టించిన సంగతామికి తెలియకూడదని ఆ వైపు వెళ్ళాడు క్రిష్. మోహన్ ఊర్లోకి రాగానే తన లైఫ్లో జరిగినవన్నీ గుర్తొచ్చి కన్నీళ్లతో దూరంగా వినపడిన ఆ ఊరి గుడి నుండి గంట శబ్దాన్ని కట్టి చూసింది. పురాతన కాలం నాటి దేవాలయం కాబట్టి గుడి గోపురం చాలా ఎత్తుగా ఉండి దూరానికి కూడా స్పష్టంగా కనపడింది. మోహన ఆ గోపురం చూస్తూ, మాధవ, నీకు మా నాన్న ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు నిష్ఠగా పూజ చేసేవారు. నిన్ను తలవందే ఆయన ఏ పని చేసేవారు కాదు. ఆయన గుట్టడేళ్ల నిండా నిన్నే నమ్మి నిలిపి కొలిచేవాడు. మరెందుకు కన్నయ్య ఆయనకు నిన్ను దూరం చేసి మాకు శాశ్వతంగా తండ్రి లేకుండా చేశావు? నేను నీకేం తక్కువ చేశాను? నా కోహ తెలిసినప్పటి నుండి నిన్ను నమ్మి కొలిచానే. నా చెల్లికి ఇలాంటి కష్టాలు ఎందుకు పెడుతున్నావు కృష్ణ? తనకి కలిగే కష్ట నష్టాలు నాకిచ్చి తను సంతోషంగా ఉండేలా చేయి మాధవ అంటూ మనసులో వేడుకుంది మోహన. మోహన బాధార్థమై ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్న క్రిష్ ఆ చేతిని ముద్దాడి, ఫీల్ ఓకే, జరిగిపోయిన వాటిని ఎవరూ మార్చలేం. తెలియకుండానే నీ బాధకు ఒక రంగా నేను కూడా కారణమయ్యేవను. నేను అనేవాడిని నీ లైఫ్లోకి రాకపోయి ఉంటే నువ్వు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేదానివి. నా మూలంగానే ఇదంతా జరిగింది, నన్ను క్షమించు అని బాధగా అన్నాడు క్రిష్. మోహన క్రిష్ గుండెల మీద తలపెట్టి, అలా అనుకో కృష్ణ, మన చేతిలో ఏదీ ఉండదు, అదంతా విధిరాతంతే. నువ్వు నేను నిమిత్త మాత్రులం. ఇదంతా ఆ మాధవుడి లీలా వినోదం. మనం ఆయన ఆడించే ప్రాణం ఉన్న బొమ్మలమంతే అంటూ విరక్తిగా ఎటో చూస్తూ చెప్పింది. ఇంత తెలిసిందని మరెందుకే బాధపడుతున్నావు అంటూ ఆమె తలపై ముద్దు పెడుతూ అన్నాడు క్రిష్. ఏం చేయను, నా మనసుకి ఎంత సర్ది చెప్పుకుంటున్నా, ఒక్కోసారి అది ఊరుకోవడం లేదు అంది మోహన. ఏం జరిగినా నీకు తోడుగా నేనుంటాను. ఇకపై నువ్వెవరికి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం, ఇప్పుడు నేను తీసుకెళ్తున్న ఇంట్లో నువ్వు అణిగి మణిగి వాళ్ళు ఏమైనా అంటుంటే పడాల్సిన అవసరం లేదు. అక్కడున్న వాళ్ళకి ఎంత హక్కుందో అంతకంటే నీకు నా భార్యగా ఇంకో 10% ఎక్కువే హక్కుంది. ఇది గుర్తుపెట్టుకో. ఎవరైనా నిన్ను తక్కువ చేస్తే లాగి ఒక్కటి పీకి నువ్వెవరని వాళ్ళకి అర్థమయ్యేలా చేయి
అన్నాడు క్రిష్. అతడి మాటలకి ఆమె షాక్ అవుతూ నిజంగా కొట్టేనా అన్నది మోహన. నేను జోక్గా చెప్పడం లేదే, నిజంగా అలాగే చేయమని చెప్తున్నా. వాళ్ళకు మాటలతో లేదా రిక్వెస్ట్ చేస్తేనో బుర్ర తెక్కించుకునే రకాలు కాదు వాళ్ళు. ఆ విషయం ఇప్పటికే నీకు కూడా అర్థమై ఉంటుంది కదా అన్నాడు క్రిష్. క్రిష్, నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ ఎవరైనా ఏమనుకుంటారు? పలానా అమ్మాయి చిన్నంతరం పెద్దంతరం లేకుండా అత్త మమ్మల్ని కొట్టింది, అవమానించిందని నలుగురు చెప్పుకోరు అంది మోహన. ఎవరే ఆ నలుగురు? నువ్వు నీ ఫ్యామిలీ బాగుంటే చూడలేక మీ మనశ్శాంతిని, మీ నాన్న ప్రాణాన్ని తీసేసిన ఆ స్వార్థపరులా? నలుగురు గురించి అసలు ఆలోచించకు. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. దెబ్బకు అందరూ దారిలో పడతారు అన్నాడు. మోహన క్రిష్ కోపాన్ని చూస్తూ, అలా కోపంగా చూడ కృష్ణ, వాళ్ళకంటే కూడా ఒక్కోసారి నేను చూస్తే నాకు ఎక్కువ భయం వేస్తుంది అనింది. క్రిష్ చిన్నగా నవ్వి కార్ బంగ్లాలోకి రాగానే ఆపి, నువ్వు భయపడ్డానికి నేను కొట్టంలే. నువ్వు నా వీక్నెస్ అయిపోయావు. లోపలున్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు డౌన్ అవ్వకు, సరేనా? ఇక దిగి పద అంటూ క్రిష్ కార్ దిగి మోహన్ వైపు డోర్ ఓపెన్ చేశాడు. పైన నిలబడి పని వాళ్లతో తన రూమ్లో బాల్కనీలో క్లీన్ చేయించుకుంటున్న సులోచన కార్ సౌండ్కి కిందకు తొంగి చూసింది. అక్కడ కొడుకుని చూసి ఆనందంగా క్రిష్ వచ్చాడనుకుంటూ ఉండగానే క్రిష్ మోహన కోసం డోర్ తీయడం చూసి తన కొడుకు ఎవరి కోసం అలా తన రాయల్టీని వదిలి ఒకరికి డోర్ తీస్తున్నాడు, అంత గొప్ప వ్యక్తి ఎవరా అని చూసింది సులోచనకి. కార్ దిగిన మోహనని చూడగానే ఆమె షాక్ అయింది. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది, అది కూడా నా కొడుకుతో అనుకుని కంగారుగా తన వయసు భారీ శరీరం మరిచి మరీ తన అత్తగారి గదిలోకి పరుగులు తీసింది ఆవిడ. రొప్పుతూ అత్తయ్య అత్తయ్య అంటూ లోపలికొచ్చిన కోడల్ని విసుగ్గా, ఏంటే అరవడం, అలగా వాళ్ళలాగా అంది కోపంగా జయంతిదేవి. అత్తయ్య, నన్ను తర్వాత తీరిగ్గా తిడుతూ కానీ నీ మనవడా పంతులు కూతురిని తీసుకుని సరాసరి బంగ్లాకి వచ్చేశాడు. వాడే దాని కార్ డోర్ తీసి మరీ తీసుకొస్తున్నాడు అంది సులోచన. ఏంటి అని చిన్నగా అరిచిన ఆమె కోపంగా, నా కంటల్లో ప్రాణం ఉండగా దాన్ని నా మనవడి జీవితంలోకి రానివ్వను అని జయంతిదేవి అంటూ ఉండగా, నీ కంఠంలో ప్రాణం ఉంచుకుంటావో తీసుకుంటావో నీ ఇష్టం గ్రాని. తను నా భార్యగా నా జీవితంలో శాశ్వతంగా ఉంటుంది. నేను తనను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను. తన విషయంలో ఎవరెవరు ఏమేమి చేశారో వాటికి మీ అందరి చేతే సమాధానం చెప్పిస్తాను. ముఖ్యమైన విషయం, నా భార్య ఈ ఇంట్లో ఉన్నంతకాలం తనకు చిన్న దెబ్బ తగిలినా, తనకు కంట్లో నలుసుపడినా మీ ఎవ్వరినీ ఊరికే వదలను. వరుసలు కూడా ఎంచుకోను. అందరినీ ఏం చేయాలో అదే చేస్తాను అంటూ వస్తూనే అందరికీ వార్నింగ్ బెల్స్ మోగించాడు క్రిష్. క్రిష్ మాటలన్నీ విన్న జయంతిదేవి సులోచన నోట్లలో మాట పడిపోయి గుడ్లప్పకించి చూస్తున్నారు. తాతగారు మాత్రం లోపల ఒక విజిల్ వేసుకుని ఆనందంగా తన మనవడి వైపు చూశారు. మోహన షాక్ అవుతూ, కృష్ణ ఏంటిది రాగానే అంటూ మెల్లగా అతడి చేతిని పట్టుకుంది. మరెప్పుడు చెప్పాలంట? నిన్ను వాళ్ళు నోటుకొచ్చిందంతా అనేసాక తీరిగ్గా తిట్టమంటావా? వాళ్ళు మనల్ని అనే అవకాశం ఇవ్వడం మందే తప్పు. సో నువ్వు కూడా వాళ్ళు అంటుంటే బొమ్మలా ఉండక 4 దులిపే అంటూ మోహన భుజం చుట్టూ చెయ్యి వేసి, ఇప్పుడు అప్పుడే వాళ్ళు ఆ షాక్ నుండి బయటకు రారు, కానీ మనం మన రూమ్కి పోదాం పదా అంటూ మోహనని తీసుకుని తన తాతయ్య ముందుకు వెళ్ళి ఆయన కళ్ళకి నమస్కరించాడు క్రిష్ మోహనతో కలిసి. ఆయన ఇద్దరిని దీవించి, మీ రూమ్ రెడీ చేయించారు, ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, భోజనం చేద్దాం అన్నారా పెద్ద ఆయన. వాళ్ళతో కలిసి వద్దులే తాతయ్య, వాళ్ళు ఏదో ఒకటి అనకుండా ఉండలేరు, నాకు కోపం వస్తుంది అన్నాడు క్రిష్. అలా అయితే మీ రూమ్కే భోజనం పంపిస్తాను, వెళ్ళండి అన్నాడు ఆయన. ఓకే తాతయ్య అంటూ క్రిష్ మోహనని తీసుకుని తన రూమ్లోకి వెళ్ళి, ఇది ఇప్పటిదాకా నా రూమ్, ఇకపై మనది అంటూ ఆమె నడుమును చుట్టుకుని లోపలకు తీసుకెళ్లాడు క్రిష్. మోహన్ చిరుకోపంగా క్రిష్ చేతి మీద ఒక్కటేసి, వేషాలు వేయ క్రిష్ అంది. అబ్బా అంటూ తన చేతిని తీసి రుద్దుకుంటూ, ఇలా కొట్టేశావేంటే అన్నాడు క్రిష్. అసలే మంచి రంగున్న క్రిష్ ఆ చిన్న దెబ్బకి ఎర్రగా మారిన చేతిని స్కిన్పై చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్న మోహన, సారీ కృష్ణ అంటూ నోటితో చేయి మీద ఊదుతూ గట్టిగా కొట్టేశానా అని బాధగా అడిగింది. క్రిష్ ఆమె గడ్డం పట్టి పైకెత్తి, నాకేం కాలేదు, ఏడోకే, నేను చూడలేను అంటూ మోహన కళ్ళు తుడిచి ఆమెను హక్ చేసుకుని, మన రూమ్ ఎలా ఉందో చెప్పవే అని నవ్వుతూ అడిగాడు. మోహన క్రిష్ నుంచి దూరం జరిగి అప్పుడు రూమ్ అంతా చూసి క్రికెట్ స్టేడియం అంతున్న క్రిష్ రూమ్కి నోరు తెరిచి చూస్తూ, కృష్ణ ఇంతుందేంటి నీ రూమ్ అంది. క్రిష్ మోహనని వెనక్కి తిప్పి వెనక నుండి ఆమెను హత్తుకుని, నా రూమ్ కదే మొద్దు, మందనాలి, నచ్చిందా లేదా చెప్పు, నీకేదైనా నచ్చలేదంటే మారుద్దాం అన్నాడు.
మోహన సైడ్ నుండి క్రిష్ వైపు చూస్తూ నవ్వి చాలా బాగుంది, ఏది మార్చాల్సిన పని లేదు అనింది. అమ్మయ్య, నీకు నచ్చింది కదా, నేను నీకు రిలాక్స్ అవుతాను అంటూ మోహన వదిలి వెళ్ళి బెడ్ మీద పడిపోతే మోహన్ ఆపేసి ముందెళ్ళి స్నానం చేసిరా కృష్ణ అంది. అబ్బా అలసటగుందే అన్నాడు క్రిష్. స్నానం చేస్తే అలసట పోయి హాయిగా ఉంటుంది కృష్ణ, నా మాట విని స్నానం చేసుకురా అంటూ రిక్వెస్ట్ చేసింది మోహన. ఆమె మాట కాదనలేక లేచి డోర్ లాక్ చేసిన క్రిష్, ఎవరు వచ్చినా డోర్ తీయకు, ఒక్క తాతయ్య వస్తే తప్ప, ఆ మంద నీ పక్కన నేను లేని టైంలో నిన్నేమైనా అనడానికి చూస్తారన్నాడు క్రిష్. మోహన నవ్వి సరే నువ్వు ముందెళ్ళు అంది. నువ్వు కూడా రావచ్చు కదే, ఇద్దరం కలిసి స్నానం చేద్దాం అని కొంటెగా అడిగాడు క్రిష్ మోహనని. మోహన చిరుకోపంగా చూసింది క్రిష్ వైపు. అబ్బా అలా చూడకు, పోతున్నా అంటూ క్రిష్ ఉడుక్కుంటూ స్నానానికి వెళ్ళగా మోహన నవ్వుకుని ఆ రూమ్లోని వస్తువులన్నిటినీ చూస్తూ ఉండగా క్రిష్ చిన్నప్పటి ఫోటో కంటపడి దాన్ని చేతిలోకి తీసుకున్న మోహన నవ్వుతూ ఎంత అందంగా ఉన్నావు కృష్ణ అంటూ ఆ ఫోటోకి ముద్దు పెట్టి దాన్ని అక్కడే పెట్టేసి మిగిలినవి కూడా చూస్తూ ఉంది. ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ రావడంతో మోహన డోర్ దగ్గరికి వెళ్ళి తీయబోయి క్రిష్ చెప్పింది గుర్తొచ్చాగి ఎవరు అంది. ఏయ్ డోర్ తీయవే నంగనాచి అంటూ కోపంగా అరిచింది జయంతిదేవి. మోహన్కి క్రిష్ చెప్పిన మాట గుర్తొచ్చి డోర్ తీయలేదు. కానీ అటువైపు నుండి జయంతిదేవి మాటలు తూటల్లా పేల్చింది. సిగ్గులేదటే పట్టపగలింట్లో పెద్దవాళ్ళుండగా నా మనవడి గదిలో దూరం, ఇదేనా నీకు మీ అమ్మ నాన్న నేర్పిన పద్ధతి? అవునులే, వాళ్ళే కనుక నిన్ను సక్రమంగా పెంచుంటే ఇలా నా మనవడిని మా ఎవరికీ తెలియకుండా నీ ఒంపు సొంపులు చూపించి నీ అందం ఎరగా వేసి పెళ్లి చేసుకున్నావు. నా మనవడు వయసులో ఉన్నాడు కాబట్టే వాడిని కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అంటూ నోటుకొచ్చినట్టు ఆవిడ అంటుంటే ఆ మాటలకి మోహన కంట్లో నీళ్లు తిరిగాయి. తన ఆత్మాభిమానం దెబ్బతినగా కోపంగా డోర్ ఓపెన్ చేసి వేలు చూపిస్తూ కోపంగా, ఇంకో మాట నా క్యారెక్టర్ గురించి తప్పుగా వాగితే నీ వయసును కూడా చూడను, అసలే పొలం పనులు చేసి గట్టి పడిన నా చేతి తప్పు ఒక్కడిచ్చానంటే తర్వాత తినడానికి కూడా పళ్ళు మిగిలినవుకు అంది మోహన. జయంతిదేవి గుడ్లురిమి చూస్తూ, అంటే ఏంటే నా పళ్ళు రాలు కొడతానంటున్నావా? ఎంత పొగరే నీకు, నా కాలికున్న చెప్పులు విలువ చేయదు నీ బ్రతుకు, నన్నే ఎదిరిస్తావా నిన్ను అంటూ మోహనని కొట్టడానికి చేయలేపింది జయంతి. ఆమె చేయి మోహనని చేరకముందే గాలిలో ఆపాడు అప్పుడే స్నానం చేసి వచ్చిన క్రిష్. సడన్గా అక్కడ మనవణ్ణి చూసిన జయంతిదేవి గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. అసలే ముట్టుకుంటే మాసిపోయేలా ఉండే క్రిష్ ఫేస్లో కోపం ఎర్రగా మారడంతో ఆవిడకి సన్నని వణుకొచ్చింది. జయంతి గుడకలు మింగుతూ, అది క్రిష్ బాబు, ఆ పిల్ల నన్ను కొడతానంది, అందుకే కోపంతో ఊరికే బెదిరించడానికి చెయ్యెత్తానంతే, కొట్టడానికి కాదు అంటూ లేని నవ్వు తెచ్చుకుని కవర్ చేయడానికి చూసింది జయంతిదేవి. కృష్ణ ఆవిడ చేతిని విదిలించి కొట్టి, నేను కిలోమీటర్లో దూరంలో లేను మీ మాటలు వినపడలేదనుకోవడానికి, ఎవరు ఏమన్నారో నేను స్పష్టంగా విన్నాను, ఇందుకే కదా మీకంత స్పష్టంగా చెప్పొచ్చాను, మళ్ళీ తనని అన్నావంటే ఏంటర్థం అంటూ గట్టిగా గర్జించినట్టే అడిగాడు క్రిష్. క్రిష్ అరుపుకి భయంతో బీపీ రైజ్ అయి వణుకుతూ చెమటలు పడుతుంటే అనలేదంటూ కళ్ళు తిరిగి పడిపోయింది జయంతిదేవి. ఆవిడలా పడిపోవడం చూసి మోహన పట్టుకోవడానికి ముందుకు రాగానే ఆమెని ఆపిన క్రిష్, నీకెందుకే ఆగు అంటూ తనని ఆపి పని వాళ్ళని పిలిచి ఈవిని తన రూమ్లోకి తీసుకుపోండి అని విసుగ్గా చెప్పాడు క్రిష్. కృష్ణ ఏంటి నువ్వు బాగోలేని మనిషిని అలా పని వాళ్ళ మీద వదిలేస్తావా, ఆవిడకి ఏదైనా జరిగితే అంటూ కంగారుగా అన్నది మోహన. ఆవిడదంతా నాటకం, నేనేమంటానో అని అలా నటిస్తుంది, ఆవిడ గట్టిపిండం ఏం కాదు, నువ్వు లోపలికి రా అంటూ మోహనని రూమ్లోకి లాగి డోర్ క్లోజ్ చేసి నాకు డ్రెస్ తీసివ్వవే అన్నాడు క్రిష్. మోహన చిరుకోపంగా చూస్తూ వెళ్ళి బ్యాగ్ తీస్తుంటే ఆమె ఫీలింగ్స్ పట్టనట్టు అవద్దు లోపలున్నవి నైట్ డ్రెస్ చాలే అన్నాడు కృష్ణ. మోహన అతడు మిగిలిన డ్రెస్ ఇచ్చి తన బట్టలు తీసుకుని సైలెంట్గా స్నానం కోసం వెళ్తుంటే ఆపి, ఏంటే వాళ్ళని నన్ను మాట్లాడుతుంటే అక్కడ కోపం నా మీద చూపిస్తున్నావా అని అడిగాడు క్రిష్. నేనెవరి మీదో కోపం నీ మీద చూపించడం లేదు, కానీ వదులు, నేను స్నానం చేసి వస్తాను అంటూ మొహం తిప్పేసింది మోహన క్రిష్ నుంచి. ఆమె చేతిలోని బట్టలను పక్కన పడేసిన క్రిష్ మోహనని లాగి తన చేతుల్లో బంధించి కోపంతో ఎర్రగా మారిన ఆమె ముక్కుని కొరుకుతూ, ఇప్పుడు చెప్పవే ఏంటి నీ ఎలక అన్నాడు కృష్ణ. క్రిష్ పట్టు వదిలించుకోవాలని చూడటం వేస్ట్ అని తనకు ముందే తెలుసు కాబట్టి
ఆ పని చేయకుండా అతన్నే చూస్తూ మొహం పక్కకు తిప్పుకుంది మోహన. ఏయ్, ఏమైందో చెప్పవే అన్నాడు క్రిష్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.